జనసేన కోసం కష్టపడి పనిచేశారు కదా! వాళ్ళకి నామినేటెడ్ పదవుల్లో ఎలాంటి ప్రయారిటీ ఉండిద్ది అనుకుంటున్నారు? ఇస్తాడు. ఆయన ఏంటంటే, ఆయన ఒక రాజకీయంగా ఇవాళ గెలిచాడే గానీ, ఆయన ప్రజల మనిషి. ఎవరు టాలెంట్ ఉండి, ఎవడు వర్క్ చేశాడో వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాడు. అందరికీ న్యాయం చేస్తారు. సో, అంటే ఇప్పుడు కంబైన్ కూటమిలో ఉన్నారు కదా! సో, జనసేనకి ఎలాంటి బెనిఫిట్ ఉండొచ్చు ఫ్యూచర్‌లో? బెనిఫిట్లు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూట్‌లో ఎట్లా అంటే, ఆయన గారి రూట్‌లో చెప్పాలంటే, అదొక పద్ధతిగా ఉంటది. ఏదో ఆశించి పని చేయటం కోసం ఇప్పుడు నేనున్నానంటే నాకేదో పదవి కావాలనో, ఏదో ఆశించో నేను జనసేన పార్టీ పక్కా. ఎందుకంటే నేను ఉంటలా. ఆయన సిద్ధాంతం కూడా ఏంటంటే, ఆయన టాలెంట్‌లను బట్టి, వాళ్ళ గుర్తింపుని బట్టి, వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళకి ప్రతిఫలం కంపల్సరీ చూపిస్తారు. సో, ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కొంచెం గొడవలు, డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. దాన్ని ఎందుకు అంత ఇంకా డ్రాగ్ చేస్తా ఉన్నారనుకోవాలి? అది తప్పది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వీళ్ళంతా ఎప్పుడూ ఒకటే. ఏదో చిన్న చిన్న ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ, పవన్ కళ్యాణ్ గారంటే అల్లు అర్జున్‌కి చాలా ఇష్టం. ఒక సొంత మామ అలాగే ఉంటాడు. ఏదో బయట మనం అనుకోవటం తప్ప వాళ్ళ మధ్యలో అవన్నీ ఏమి ఉండవు. ఎవడో ఏదో ప్రచారం ఫ్రెండ్ అని వెళ్ళాడు అంతవరకే. తర్వాత మీ అందరికీ తెలిసిందే. అంతవరకే. పార్టీ పరంగా జనసేనకి సపోర్ట్ ఉంటాడు మన అల్లు అర్జున్. వాళ్ళతోనే ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీయే. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో కూడా కొంతమందే డివిజన్ అట్లా చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లోనే కొంతమంది అట్లా చేస్తున్నారు అనేది. ఏం లేదు. అదో ఎవరో ఉంటారు కొంతమంది. ఇప్పుడు అల్లు అర్జున్ పడనోళ్ళు, కొంతమంది పవన్ కళ్యాణ్‌ని ఏదో ఇదిగా చూశాడు అల్లు అర్జున్ అన్నట్టుగా అనుకుని ఫ్యాన్స్లో తప్ప అలా ఏముండదు. 90% పవన్ కళ్యాణ్కే ఫేవరు. అల్లు అర్జున్ వాళ్ళిద్దరూ ఏముండదు. మామాలుళ్ళే. అంటే పవన్ కళ్యాణ్‌ని వ్యతిరేకించడం వల్ల 'పుష్ప 2' కూడా పోస్ట్ పోన్ చేశారని వినిపిస్తుంది. లేదు, అవేం లేదు. అట్లాంటి పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం వలన పుష్ప 2 ఏం పోస్ట్ పని చేయలేదు. ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 'కల్కి' వచ్చింది. ఇంకా కొంచెం బాగా తీయాలన్న ఉద్దేశంతో బాగా చేయాలి, అదే మంచిగా రిలీజ్ చేయాలి, మంచి టైం చూసి అని చెప్పేసి వాళ్ళు టైం తీసుకున్నారు.